తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. అయితే దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్గా కూడా లోకేష్ గెలవలేరంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారని తాజాగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఏ మేరకున్నాయి? అసలు లోకేష్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలేంటి? ఈ ప్రశ్నలపై అధికార తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న నారా లోకేష్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం లోకేష్ మంత్రిగా 2వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్ మంత్రి పదవి పొందాక మంత్రిగా తన శాఖలపై పట్టు సాధించారని ప్రచారం. ప్రతిపక్ష పార్టీలు లోకేష్ పై ఘాటు విమర్శలు చేసినప్పటికీ వాటికి దీటుగా సమాధానాలిస్తూ లోకేష్ ప్రభుత్వ పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం లోకేష్ మంత్రి అవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటూ నిలదీశారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి పొంది మంత్రి అయ్యారంటూ ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇక అసెంబ్లీ బరిలో నిలవాల్సిందేనని లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాయలసీమ నుంచి పోటీ చేస్తారని కొందరు, కాదు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారంటూ మరికొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఇలా ఉంటే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తే తాను సీటు వదులుకుంటానని ప్రకటించారు. కృష్ణా జిల్లాలో లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపొందుతారంటూ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ మీడియా సాక్షిగా ప్రకటించేశారు. అయితే మంగళగిరి నుంచి పోటీ చేయించాలని తొలుత భావించారట. రాజధాని రావడంతో అక్కడి రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారు. అవన్నీ ఓట్లుగా మారతాయని తెలిసినా నెగిటివ్ ఓటింగ్ జరిగితే మొదటికే మోసమొచ్చే పరిస్థితి ఉందని విరమించుకున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని పెనుమలూరు నియోజకవర్గం కూడా పరిశీలనలో ఉన్నా చివరికి పెదకూరపాడుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ సర్వేలలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే లోకేష్ గెలుపొందుతారని తేలిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గం అయితే సేఫ్ అని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజధాని అందుబాటులో ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టున్న నియోజకవర్గం కావడంతో లోకేష్ గెలుపు నల్లేరుపై నడికేనని తెలుస్తోంది. ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ పదవిచ్చి లోకేష్ ను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే లోకేష్ అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.